వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ షర్మిల చాలా రోజుల తర్వాత ముఖాముఖి కలుస్తున్నారు. ఈ సమావేశం చాలా కీలకమైనటువంటి సమావేశంగా మారేదానికి అవకాశం ఉంది. షర్మిల కుమారుడు రాజారెడ్డి ప్రియా అట్లూరితో వివాహం సందర్భంగా ఈ నెల 18వ తేదీన నిశ్చితార్థము, అదేవిధంగా ఫిబ్రవరి 17వ తేదీన వివాహం. ఈ నిశ్చితార్థం వివాహానికి రావాల్సిందిగా జగన్మోహన్ రెడ్డి కుటుంబాన్ని, జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతీని ఆహ్వానించడం కోసం ఈరోజు సాయంత్రం 4 గంటలకి తాడేపల్లికి షర్మిల కుటుంబ సభ్యులందరూ కూడా రాబోతున్నారు, విజయమ్మతో సహా. మరి వచ్చినటువంటి సందర్భంలో కేవలము పెళ్లికి సంబంధించినటువంటి అంశాలను మాత్రమే మాట్లాడతారా, రాజకీయపరమైనటువంటి అంశాలు కూడా చర్చ జరిగేదానికి అవకాశం ఉందా? ఇప్పటి వరకు అయితే జగన్మోహన్ రెడ్డి షర్మిల ముఖాముఖి కలుస్తున్నటువంటి పరిస్థితి అయితే బహిరంగంగా లేదు. మరి వాళ్ళు ఏమైనా ఫోన్లో మాట్లాడుకుంటారా, రహస్యంగా మాట్లాడుకుంటారో ఎవరికి తెలియదు. ఎట్లాగూ మధ్యలో విజయమ్మ ఉంటారు కాబట్టి విజయమ్మ జగన్మోహన్ రెడ్డితో మాట్లాడుతూ ఉంటారు, కలుస్తూ ఉంటారు. నిత్యము షర్మిలతోనే ఉంటారు విజయమ్మ. కాబట్టి ఏదన్నా విషయాలు ఉంటే విజయమ్మ ద్వారాగా ఇద్దరు మాట్లాడుకునే దానికి అవకాశం ఉంటుంది. వాళ్ళిద్దరికీ ఏమి అంత పెద్ద శత్రుత్వం ఉందని అనుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎప్పుడు అంత శత్రుత్వం ఉండట్టు కూడా ఎప్పుడు ఇద్దరు చెప్పలేదు. కొన్ని ఆస్తికి సంబంధించినటువంటి చిన్న చిన్న వివాదాలు మాత్రమే ఉన్నాయి అనేటువంటిది షర్మిల చెప్పారు తప్ప ఎప్పుడు కూడా తన అన్నమైన తీవ్రమైనటువంటి విమర్శలు విజయమ్మ కానీ వీళ్ళెవరు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ చేయలే. తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టిన తర్వాత షర్మిల అంతకుముందు వీళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా క్రిస్మస్ రోజున డిసెంబర్ 15వ తేదీన ఇడుపులపాయలో కలవటం అనేటువంటిది కుటుంబం అంతా ఒక సంప్రదాయంగా వాళ్ళు చేస్తున్నారు. అదేవిధంగా రాజశేఖర రెడ్డి జయంతి వర్ధంతుల సందర్భంగా కూడా వాళ్ళ కుటుంబం అంతా కూడా ఇడుపులపాయలో రాజశేఖర రెడ్డి సమాధి దగ్గర కలవటం అనేటువంటిది ఉండేది. కానీ ఈవిడ తెలంగాణలో పార్టీ పెట్టిన తర్వాత షర్మిల జగన్మోహన్ రెడ్డి ఒక సమయంలో ఇడుపులపాయకి రావటం, ఆవిడ ఇంకొక సమయంలో రావటం, ముఖాముఖి కలుస్తున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం బహిరంగంగా ఇంతవరకు లేదు. ఇదే మొదటిసారి ఇటీవల కాలంలో ఆవిడ పార్టీ పెట్టిన తర్వాత. ఇప్పుడు అయితే ఈ రోజున చాలా ప్రత్యేకమైనటువంటి అంశం ఏమిటి అని అంటే, ఈ రోజున ఆవిడ జగన్మోహన్ రెడ్డిని కలిసిన తర్వాత ప్రత్యేకమైనటువంటి విమానంలో ఢిల్లీకి వెళ్తున్నారు. ఢిల్లీకి వెళ్ళి రేపు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్లో కలిపి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు అధికారికంగా షర్మిల. ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి పిసిసి పగ్గాలు, అదేవిధంగా ఏఐసిసి కార్యదర్శి ఇలాంటి ఆఫర్స్ తనకి ఇచ్చారు. నేను పార్టీలో చేరుతున్నాను అనేటువంటి విషయాన్ని ఇడుపులపాయలోనే ప్రకటించారు షర్మిల. మరి ఇలాంటి సందర్భంలో షర్మిల తెలంగాణలో రాజకీయాలు చేసుకుంటే జగన్మోహన్ రెడ్డికి పెద్ద అభ్యంతరం లేదు. తెలంగాణలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదు, తెలంగాణ రాష్ట్రాన్ని వాళ్ళు వదిలేసినటువంటి పరిస్థితి ఉంది. మరి ఇప్పుడు తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి వచ్చి అది కూడా కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి తీవ్రమైనటువంటి విమర్శలు చేసి కాంగ్రెస్ పార్టీ తనని కేసులతో వేధించిందని, అందుకే నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పెట్టానని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు. మరి తనను వేధించినటువంటి పార్టీలో తన చెల్లెలు చేరటం, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి ఆవిడొచ్చి పిసిసి అధ్యక్షురాలు అయ్యి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద విమర్శలు గిన చేస్తే ఖచ్చితంగా చేస్తారు. ఆవిడ కాంగ్రెస్ పార్టీ తరపున వచ్చినప్పుడు ఇక్కడ ప్రభుత్వమైన విమర్శలు చేయటం అనేది సాధారణమైనటువంటి అంశం కదా. అలాంటప్పుడు తెలుగుదేశమో జనసేనో వాళ్ళు విమర్శలు చేసే కన్నా కూడా తన సొంత చెల్లెలే జగన్మోహన్ రెడ్డి పాలన బాగలేదు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తుంది అని మాట్లాడితే, విమర్శలు చేస్తే మరింత నష్టం జరిగేదానికి అవకాశం ఉంటుంది జగన్మోహన్ రెడ్డికి. అదేవిధంగా కొంతమంది ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఇప్పుడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి ప్రకటించారు తన ప్రయాణం, రాజకీయ ప్రయాణం షర్మిలతోనే. అలాగా ఇంకా కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీట్లు రానటువంటి వాళ్ళు షర్మిల పార్టీతో పాటు కాంగ్రెస్లోకి వెళ్తారు షర్మిలతో పాటు అనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. ఇంకొక అంశం ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి ఆమోదం మేరకే షర్మిల కాంగ్రెస్లో చేరుతున్నారు, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేర్చాలనేటువంటి లక్ష్యం అనేటువంటి ఒక చర్చ కూడా ఉంది, అనుమానం కూడా ఉంది. ఇంకొక వైపున తెలుగుదేశానికి సంబంధించినటువంటి మీడియా ఇప్పుడు ఆంధ్రజ్యోతిలో రాశారు,
ఏమని రాశారు, వైవి సుబ్బారెడ్డి ద్వారాగా జగన్మోహన్ రెడ్డి రాయబారం నడుపుతున్నాడు, చెల్లి నువ్వు అసలు కాంగ్రెస్ పార్టీలో చేరొద్దు, ఆ పార్టీ మనకి అన్యాయం చేసింది, నువ్వు విరమించుకో నిర్ణయాన్ని అని అడిగితే లేదు ససేమిరా అన్నారు షర్మిల అనేటువంటిది ఆ వార్త సారాంశం. మరి నిజంగానే వైవి సుబ్బారెడ్డినే మధ్యవర్తిగా జగన్మోహన్ రెడ్డి పంపించారు అని అనుకుంటే, నిజమైన అనుకుంటే, ఒకవేళ వైవి సుబ్బారెడ్డి కూడా మాట్లాడాడు ఆయన, నేనేం మధ్యవర్తిగా వెళ్ళలేదు, నేను మామూలుగా రెగ్యులర్గా బంధుత్వం ఉంది కాబట్టి వైఎస్ విజయమ్మతో మాట్లాడటానికి వెళ్ళాను, కానీ ఈ విధమైనటువంటి మధ్యవర్తిత్వం నేను వహించలేదు, నేను అలాంటి ఆవిడ ఏం సంప్రదింపులు జరపలేదు షర్మిలతో కూడా అని వైవి సుబ్బారెడ్డి చెప్పాడు. అది వేరే విషయం. అయితే ఒకవేళ మధ్యవర్తిని పంపించాడు, లేదు అని అంటే కాంగ్రెస్ పార్టీలో షర్మిల చేరితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టం, రేపొద్దున ఎన్నికల్లో ఇబ్బంది అవుతుంది, కొన్ని ఓట్లైనా పోతే ఒక 4-5% ఓట్లు పోయినా కూడా నష్టమే కదా అనేటువంటి దాని మీదగా జగన్మోహన్ రెడ్డికి భావిస్తే నేరుగా షర్మిల అని వస్తుంది కదా. వాళ్ళ కుటుంబ సభ్యులందరూ వచ్చిన తర్వాత కార్డు వివాహ అదేవిధంగా వివాహము అదేవిధంగా రిసెప్షను దీనికి సంబంధించినటువంటి ఆహ్వాన పత్రిక, మొదటి ఆహ్వాన పత్రికని తన అన్న జగన్మోహన్ రెడ్డికి ఇస్తున్నారు. ఇడుపులపాయలో ఆ విధమైనటువంటి తన తండ్రి సమాధి వద్ద ఆ ఆహ్వాన పత్రిక నుంచి మొదటి ఆహ్వాన పత్రికని తన అన్న జగన్మోహన్ రెడ్డికి ఇస్తున్నారు షర్మిల. తన కుటుంబంలో అన్నకు ఉండేటువంటి ప్రాధాన్యత అంత ఉంది అని చెప్పడం అనేటువంటిది ఖచ్చితంగా షర్మిల యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశంగా ఉంది. మరి ఆ విధంగా వచ్చినటువంటి షర్మిలతో ఎంతో కొంతసేపు తన ఇంట్లో జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులతో ఉన్నప్పుడైనా లేకపోతే పక్కన 10 నిమిషాలు మాట్లాడటానికి అవకాశం ఉండొచ్చు ఏకాంతంగా. ఎందుకోసం అంటే మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి గిన రేపు ఎన్నికల్లో ఇబ్బంది అవుతుంది కాంగ్రెస్ పార్టీ వల్ల, షర్మిల కాంగ్రెస్లో చేరటం వల్ల జగన్మోహన్ రెడ్డి గిన భావిస్తే ఖచ్చితంగా ఈ అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి వినియోగించుకుంటారు. ఏమనుంటే నేరుగానే ఆవిడతో మాట్లాడేదానికి అవకాశం ఉండొచ్చు, చేరవద్దని చెప్పేదానికి అవకాశం ఉండొచ్చు. లేదు అంటే మనము ఆవిడని అడగాల్సినటువంటి అవసరం ఏముంది, ఆవిడ ఇష్టం చేరనేయండి, ఏమైతే ఇదైద్ది మాకేం నష్టం లేదు అనేటువంటి ఒక ధీమాతోనే ఉండొచ్చు. లేదు అని అంటే ఆల్రెడీ వాళ్ళు ముందే మాట్లాడుకొని విజయమ్మ ద్వారాగా ఇక్కడికి తీసుకొస్తున్నారు, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలేటువంటి విధంగా అనేటువంటి వాదన గిన నిజమై ఉంటే అందుకు అనుగుణంగా మామూలుగా ఆహ్వాన పత్రిక తీసుకొని వాళ్ళు వెళ్ళిపోయేదానికి అవకాశం ఉండొచ్చు. ఏదేమైనప్పటికీ కూడా షర్మిల జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ఆ భేటీ ఆహ్వాన పత్రిక అందించేటువంటి విషయంలో జరిగేటువంటి భేటీ అయినప్పటికీ కూడా రాజకీయ ప్రాధాన్యత ఖచ్చితంగా సంతరించుకున్నది. ఇది ఈ రోజున కలవటం, రేపొద్దున కాంగ్రెస్ పార్టీలో ఆవిడ చేరడం కాబట్టి ఈ ఇద్దరి మధ్య రాజకీయపరమైనటువంటి చర్చ జరిగేదానికి అవకాశం ఉంది. మరి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఎలాగూ షర్మిల కానీ లేకపోతే వాళ్ళు కానీ ఏం మాట్లాడేదానికి అవకాశం ఉండకపోవచ్చు. కేవలం ఇది లాంఛనంగా ఆహ్వాన పత్రిక ఇవ్వటానికే వచ్చామని చెప్తారు తప్ప లోపల జరిగినటువంటి రహస్యమైనటువంటి విషయాలు అయితే బయటికి చెప్పేదానికి అవకాశం ఉండకపోవచ్చు. కానీ ఈ విధమైనటువంటి చర్చకి వాళ్ళ మధ్య జరగటానికి అవకాశాలు ఉన్నాయి అనేటువంటిది ఒక అంచనాతో నేను చెప్తున్నాను.